దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు దేవుని బిడలముగా మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని సన్నిధానములో దేవుని మాటల కొరకై ఎదురు చూస్తున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, యేసుక్రీస్తు పునరుద్ధానములో పాలుగలవారు ఎవరు? పునరుద్ధానమును గూర్చిన ప్రశ్న. లోకానికి ఈస్టర్ అనేది లేదా పునరుద్ధాన పండుగ అనేది సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుందో తెలుసా? లోకానికి ఒక్కసారే. వాళ్ళు గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారాన్నే ఈస్టర్ అంటారు, అంటే పునరుద్ధాన దినము అంటారు. కానీ రక్షించబడిన ప్రియబిడ్డలు సంవత్సరములో ఉన్న 52 ఆదివారములు, ప్రతి ఆదివారమును కూడా బైబిల్ గ్రంథములో సంబోధించిన పదము పునరుద్ధాన దినము అని రాయబడింది. సరే, అదేదో విమర్శలోనికి వెళ్ళమాకండి. కానీ ఈరోజు పునరుత్థానములో ఎవరు పాలు పొందుతారు? ఎవరు పునరుత్థాన పండుగ చేసుకోవాల్సిన వారు? లేదా ఎవరు చేసుకుంటే ఆశీర్వదించబడతారు? ఎవరు పాలు పొందితే ఆశీర్వదించబడతారు అన్న అమూల్యమైన విషయాలు కొన్ని మీతో మాట్లాడతాను. నేను చదివించే ప్రతి చోట ఎక్కడో ఒక చోట వచనములో పునరుత్థానము అనే పదము మీద ఈ సందేశము దాగి ఉంది. మూలవాక్యంలోనికి వెళ్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 180వ పేజీలో 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 10వ వచనము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు భక్తుడు. చెరసాలలో నుంచి ఈ మాట మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, 10వ వచనానికి నేను వస్తున్నాను. మొదటి 2 లైన్లకు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు ఏం కావాలి? పునరుత్థానము కావాలి అని అంటున్నాడు. ఏ విధము చేతనైనను, ఎట్లో ఒకటి పండగ చేయాలి, ఎట్లో ఒకటి ఇల్లు కట్టాలి, ఎలాగో ఒకలాగా ఈ చదువు చదవాలి అని అనుకుంటాం మనం. ఎలాగో ఒకలాగా పౌలు అనుకుంటున్నాడు, ఏ విధము చేతనైనా సరే పునరుత్థానములో నేను పాలు పొందాలా అంటున్నాడు. ఎట్లా పొందుతావు పౌలయ్య? ఏ విధము చేత పౌలు గారు మీరు పొందుతారు అని అంటే, ఏ విధము చేత పొందాలో తర్వాత చెప్తాను మీకు. కానీ పునరుత్థానమును గురించి లోకములో ఉన్నటువంటి కొన్ని వైఖరులు మీకు ముందు చెప్తాను. అది చెప్పిన తర్వాత పునరుత్థానములో ఎవరు పాలు భాగస్తులు అన్న విషయాన్ని, కొన్ని విషయాలు చెప్పి త్వరితంగానే నా సందేశాన్ని నేను ముగిస్తాను. లోకములో పునరుత్థానమును గురించిన వైఖరి ఏంటో చెప్తాను మొదటిగా, సరేనా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 32వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు
అపహాస్యము చేసిరి. చాలు ప్రియులారా, ఈరోజు లోకంలో చాలా మందికి ఈరోజు యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినటువంటి రోజు, పునరుత్థానం రోజు అని అన్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు? అపహాస్యం. చచ్చిపోవడం ఏంది, బ్రతకడం ఏంది, మీరు పెద్ద ఇదిగా చెప్తారబ్బా అని అంటారు. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి జవాబు ఉంది. ప్రతిదానికి జవాబు ఉంది. ఎలాగ జవాబు అనంటే, ఇక్కడ అన్నాడు పునరుద్ధానమును గురించి కొంతమంది ఏం చేశారట? మాట్లాడండి, ఏం చేశారు? అపహాస్యం చేశారు, హేళన. తిక్క, నీకేమైనా చచ్చిపోవడం ఏంటి, బ్రతకడం ఏంటి అని. అందుకే మన బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది సువార్తలలో. గోధుమ గింజను భూమిలో నాటినప్పుడు, అది ఏ గింజ అయినా సరే, గోధుమ గింజ అయినా, వరి గింజ అయినా, మామిడి గింజ అయినా, మరొకటి ఏదైనా సపోటా గింజ, ఏ గింజ అయినా నువ్వు నాటినప్పుడు అది మొదట భూమిలో పడిన తర్వాత ఏమైపోతుంది? అది చనిపోతుంది. తన రూపాన్ని కోల్పోయిన తర్వాతనే మరొక రూపం బయటకు వస్తుంది. అలాగే నా ప్రభువుని గురించి చాలామంది అపహాస్యం చేశారు, కానీ అపహాస్యానికి తావు ఇవ్వకోకుండా నేటికి ప్రపంచ చరిత్రలంతటిలో కూడా, ప్రపంచ చరిత్రలంతటిలో గొప్ప గొప్ప వ్యక్తుల సమాధులన్నీ మోయబడి ఉన్నాయి. ప్రపంచములో తెరవబడిన సమాధి ఏదైనా ఉంది అనంటే కేవలం అది ప్రభు అయిన యేసు క్రీస్తుది మాత్రమే. కానీ కొందరి వైఖరి చెప్తున్నాను నేను, ఇంకా సబ్జెక్ట్లోనికి రాల. కొందరి వైఖరి ఏంటంటే అపహాస్యం. చావడం ఏంటి, బ్రతకడం ఏంటి, చస్తే లైఫ్ చాప్టర్ క్లోజ్ అని. కానీ ప్రియులారా, ప్రపంచ చరిత్రలోనే ఆధారాలు కలిగిన వేద గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత ఎంతమంది కనిపించాడో తెలుసా? 500 మందికి ఎక్కువైన మనుషులకు కనిపిస్తూ వచ్చాడు, శిష్యులకు కనిపించాడు. సమాధి దగ్గర నుంచి వెళ్తే మగ్దలేని మరియా, శిష్యులు, అటు తర్వాత జన సమూహం ఆయన ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు సర్వమానవారు నిలబడినప్పుడు ఆయన అన్నాడు, ఓ గలిలయ మనుషులారా, ఏ రీతిగా మనుష్య కుమారుడు ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడో అదే రీతిగా మరలా భూమి మీదికైనా రాబోతున్నాడు అని చెప్పాడు. పునరుద్ధానం అనేది అపహాస్యము కాదు ప్రియులారా, హేళన కాదు. అపహాస్యము చేసిన వారు అపహాస్య పాలైపోయారు, అబాస్సు పాలైపోయారు. కానీ అలనాడు ఉన్న వైఖరి ఈ రోజు వరకు కూడా ఉంది. ఇది పౌలు కాలంలో జరిగిన సంఘటన. నేటి వరకు కూడా చూస్తే పునరుత్థానమును గురించి కొంతమంది వైఖరి ఎలాగుంది? అపహాస్యం. మరికొందరి వైఖరి ఎలాగుందో చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. 18వ వచనాన్ని మనం చూస్తున్నాం. కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయిన కొందరు. చాలు ప్రియులారా, విశ్వాసులు వద్దు ఇంకా మనకు. మొదటిది, పునరుత్థానము లేదని అపహాస్యము చేసేవారు కొందరు. రెండవది, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా ఆ పునరుత్థానం ఉండింది, అది యేసు ప్రభుల కాలానికే అయిపోయింది, గతించిపోయింది అని చెప్పే వర్గం మరొక వర్గం. అవునండి, యేసు ప్రభుల వారు పుట్టిన మాట వాస్తవం, జీవించిన మాట వాస్తవం, చనిపోయిన మాట వాస్తవం, సమాధి గెలిచిన మాట వాస్తవం, అంతవరకు ఓకే. కానీ ఆయన నమ్మిన పిల్లలందరూ కూడా అలాగే జరుగుతారంటే మేము ఒప్పుకోము అని విశ్వాసుల విశ్వాసమును చెడగొట్టేవారు మరికొందరు. చూడండి, ఆలోచన చేయండి. ఉంది, అది యేసు ప్రభుల వరకే ఉంది అనేవాళ్ళు. కానీ ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఆయన చెప్పబడిన మాట ఏంటంటే, నేను ఏదైతే చేశానో అంతకన్నా గొప్ప కార్యాలు నన్ను నమ్మిన బిడ్డలైన మీరు కూడా చేస్తారు అని శిష్యులతోనూ
తన బిడ్డలతోనూ మనకు చెప్పాడు. అలాంటి వైఖరి వాళ్ళది. ఇక మూడవ బ్యాచ్ ఉంది, వాళ్ళ వైఖరి ఏంటో చూద్దామా. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. పునరుత్థానము లేదని చెప్పుడు పునరుత్థానము లేదని చెప్పాడు. సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, మూడవ తెగ ఎవరంటే అసలుకు పునరుద్ధానమే లేదు. మొదటి వారు అపహాస్యము చేసిన వారు, రెండవ వారు అయిపోయింది అనుకునేవారు, మూడవ వారు ఎవరట వీళ్ళు పునరుత్థానం లేదు, గిన్నతనం లేదు, అయిపోయింది ఇది, అది లేదు అని చెప్పేటటువంటి వారు. అయితే ప్రియులారా, ఎవరికి పునరుద్ధానం ఉందో, ఎవరు పునరుద్ధానములో యేసుతో పాటుగా పాలి భాగస్థులవుతారో కొన్ని విషయాలు ఈరోజు ప్రభు మీతో చెప్పమన్నాడు. ఎవరు పాలి భాగస్థులవుతారో, ఇప్పుడు యేసు ప్రభుల వారి వలె మనం కూడా, బాగా వినండి మాట, యేసు ప్రభుల వారి వలె మనం కూడా మరణమును గెలిచి లేయాలంటే ఏం చేయాలి? యేసు ప్రభుల వారు కొన్ని సాదృశ్యంగా కొన్ని చేసి వెళ్ళారు, మనం కూడా కొన్ని చేయాలి. పునరుద్ధానములో పాలు పొందడం అంటే ఏంటో, యేసు ప్రభుల వారితో పాటు మనం కూడా తిరిగి లేవడం ఏంటో కొన్ని విషయాలు మీకు చెప్తాను. తిరిగి లేవాలి అంటే రంగులు పూసుకోవాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? నా మాదిరి వైట్ అండ్ వైట్, తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకోవాల్సిన అవసరత లేదు. మీకు దేవుడు ఏ వస్త్రాలు ఇస్తే అవి సంతోషంగా వేసుకోవచ్చు. తెలుపు అనేది పరిశుద్ధతకు సూచన అంతే. లేదా ఇంకా రకరకాలైన ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు. తెల్లారుజామునే లేచి వీధులన్నీ తిరగాల్సిన అవసరత ఏమీ లేదు. మరి ఏం చేస్తే పాలిభాగస్థులం అవుతాం? ఏమి చేస్తే మనము కూడా పునరుత్థానంలో ప్రభువుతో పాటుగా లేస్తాం? ఏం చేయాలి? సమాజం చేస్తున్నది వేరు, బైబిల్ చెప్పినది వేరు. ఏం చెప్పింది బైబిలు, మనం ఏం చేయాలి అనంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు సమయానుకూలంగా చెప్పి ఇవి మన జీవితంలో చేశాము అని అంటే తప్పనిసరిగా నా ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినది ఎంత సత్యమో, ఆయన నమ్మిన ఆయన ప్రియబిడలమైన మనం కూడా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనం చనిపోయినా తిరిగి ఆయన మధ్యాకాశంలోనికి మేఘారూఢుడే వచ్చినప్పుడు ఆయన ప్రియబిడలమైన మనం కూడా తప్పనిసరిగా మనము కూడా ఏం చేస్తాము? లేస్తాము. నమ్మండి, బైబిల్ చెప్పింది ఆ మాట. మృతమైన మీ శరీరాలు అక్షయమైన మీ శరీరాలు అక్షయముగా లేపబడి, ఎలాగా? ఏం చేస్తే మనము పాలిభాగస్థులం అవుతాం? పునరుద్ధానం అందులేద్దాం. చూడండి, పునరుద్ధానం రోజు మనం బిర్యానీ చేసుకోకపోయినా పర్లేదు. ఈ మాటలు తప్పనిసరిగా విని ఇప్పటిదాకా మీరు చేసి ఉండకపోతే, ఇప్పటిదాకా మీకు తెలిసి ఉండకపోతే ఇక మీదట ఇది చేయండి. ఆ రోజు మీ ఇంట్లో పచ్చడి మెతుకులతో మీరు అన్నం తిన్నా సరే, ఆ రోజే కాదు జీవితం అంతా అలాగా గడిపినా సరే, మీరు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయనతో పాటు ఆయనను ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి మీరు నేను వెళ్తాం. ఏం చేయాలో చూద్దామా? రండి, మొదటి విషయానికి వెళ్దాం. ఇప్పుడు పాయింట్స్లోనికి వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తున్నాం. పునరుద్ధానములో పాలుగరవారు ఎవరో? నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. ఆ మాట అండర్లైన్ చేసుకోనండి, సరేనా? నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. చాలు ప్రియులారా, అద్భుతకరమైన మాట అండి. ఈ మాట శ్రేష్టమైనటువంటి మాట ప్రియులారా. నేను మరలా ఒకసారి చదివానా మీకు అర్థం కావడానికి? మరలా ఒకసారి చదువుతాను, మీరు బాగా వినాలి. నీకు ప్రత్యుపకారము చేయుటకు, మీకు అర్థం కావడానికి 12 నుంచి చదువుతాను నేను, సరేనా? 12వ వచనం నుంచి చదువుతాను.
మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. అయ్యో అదెట్లా పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవును. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. యేసు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. నా పునరుద్ధానములో మీరు పాలు కావాలి అంటే, నా వలె మీరు మరణాన్ని గెలిచి లేవాలి అంటే, మీ ఇంట్లో ఎప్పుడైనా విందులు జరుగుతాయి. అది పుట్టు వెంట్రుకలు కావచ్చు, పుట్టిన రోజులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవేవో అకేషన్స్ చాలా జరుగుతాయి. పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంకా ఇంకా ఏవేవో జరుగుతాయి. అప్పుడు మీరు సహజంగా చేసేది ఏంటంటే, మీ బంధువులను పిలుచుకుంటారు, మీ రక్త సంబంధికులను పిలుచుకుంటారు, మీకన్నా గొప్ప అయిన ధనవంతులను కూడా ఒక్కసారి వచ్చి పోన్నా అని పిలుచుకుంటారు. మీరు మంచిది కానీ దేవుడు అంటున్నది మీరు పిలవద్దు అన్నాడు. మనకు బాధలేస్తుంది. ఏందన్నా వాళ్ళకి మేము 1000 రూపాయలు సదింపులు పెట్టాం, వాళ్ళు పిలవద్దంటే ఎట్లా? మేము పిలిస్తే కదా మా సదింపులు మాకు వచ్చేది. ఈరోజు కార్యక్రమాలన్నీ సదింపుల కోసమే జరుగుతున్నాయి. చెంబుకు చెంబు, గిన్నెకు గిన్నె, 100కు 100 అంతే. కానీ దేవుడు అన్నాడు పిలవాకు. ఎందుకు పిలవద్దు యేసు ప్రభువా అని అడిగితే, నువ్వు పిలిచావనుకో రేపొద్దున వాళ్ళ ఇంట్లో కూడా కార్యమైనప్పుడు నిన్నేం చేస్తారు? పిలుస్తారు. అప్పుడు చెల్లుకు చెల్లు. కానీ నేనేం చెప్తున్నానంటే, నీకు ఎవరైతే సహాయము చేయలేరో వారికి పిలిచి నువ్వు సహాయం చేయి, అప్పుడు నా పునరుద్ధానములో నీకు పాలు కలుగుతుంది అన్నాడు. యేసు ప్రభుల వారి మాటలు వింతగా అనిపించవచ్చు, కానీ చాలా శ్రేష్టమైన మాటలండి. అంటే మొదటి విషయం ఏంటంటే, మనకు సహాయము చేయలేని వారికి సహాయము చేస్తే మనకు పునరుద్ధానములో పాలు కలుగుతుంది. ఎవరికి పాలు కలుగుతుందట? ఎవరైతే మనకు మరలా సహాయము చేయలేరు. కానీ ఈరోజు ఏ ఫంక్షన్ అయినా, ఏ అకేషన్ అయినా ఎవరితో చేసుకుంటాం? మనం బాగా లగ్జరీస్గా ఉన్నటువంటి మన బంధువులతో. మన బంధువుల దగ్గర మనం ఏంటో కనపడాలని, మనం ఏంటో చూయించుకోవాలని, అందుకే మనం ఏం చేస్తామంటే రకరకాలైన వంటలు చేస్తాం, ఏమేమో చేస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకన్నా మన ఫంక్షన్ ఇంకా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా మనల్ని ఫంక్షన్కు పిలుస్తారు. అప్పుడు మనం కూడా వెళ్తాం. అప్పుడు వాళ్ళు మనకన్నా గ్రాండ్ చేసింటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈసారికి మరలా మన ఫంక్షన్ జరిగితే ఆ వాళ్ళకన్నా మనము గ్రాండ్ చేయాలి. గ్రాండ్ 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 గ్రాండ్. వాళ్ళకు 1000 చదింపులు పెట్టాం, వాళ్ళు 1000 పెట్టారు. వాళ్ళకి 5000 చదింపులు పెట్టాం, వాళ్ళు పెట్టారు. వాళ్ళు మన పాపకో మన బాబుకో డ్రెస్ ఇచ్చిపోయారు. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లతో పాపతో పుట్టినరోజు అయితే మనం కూడా తీసుకుపోయి డ్రెస్ ఇచ్చాం, చెల్లుకు చెల్లు. కానీ దేవుడు అలాగనట్లా. చూద్దారా ఇప్పుడు మీరు 14 వచ్చినము 13 వచ్చినము. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులు అనగా వస్త్రములు లేనివారు, కుంటివాండ్రు, గుడ్డివాండ్రు అనబడేటటువంటి వారిని పిలిచి నీవు విందు ఇచ్చి పంపితే వారు తిని మనసారా పొగిడి వెళ్ళిపోతారే తప్ప, మేడం రేపు మా ఇంట్లో కూడా విందుంది రండి అని ఏ కుంటివారు గుడ్డివారు మన ఇంటి దగ్గరకు రారు. అప్పుడు మనకు పాలు పంపులు కలుగుతుందంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా మీరు ఎన్ని పునరుత్థాన పండుగలు చేశారో, లేదా ఎన్ని పుట్టినరోజులు చేశారో, ఎన్ని పెళ్లి రోజులు చేసుకున్నారో, ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేసుకున్నారో, ఏ రోజైనా కార్యములో
ఇలాంటి బీదలను, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను గుర్తించిన దాఖలాలు ఎప్పుడైనా మీకున్నాయా? ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నారు, ఎన్నో ఈస్టర్లు జరుపుకున్నారు. పండగకు ఒక డ్రస్సు, పాలనకు ఒక డ్రస్సు, జనవరి ఫస్ట్కి ఒక రోజు, రెండో రోజుకి ఒక డ్రస్సు, డ్రస్సుల మీద డ్రస్సులు మార్చారు. కానీ ఏ పేదవాడికైనా, తల్లి లేని బిడ్డకు, తండ్రి లేని బిడ్డలు ఉన్నారు ఎందరో, ఏ రోజైనా వాళ్ళకు, రే బాబు ఈ డ్రెస్ వేసుకోరా, నువ్వు మా పండుగ, మా కొరకై ప్రభు చేసిన కార్యములో నువ్వు కూడా ఇది వేసుకొని ఆ రోజు మా ఇంటికి రారా అని ఏ తండ్రి లేని బిడ్డనైనా మనం ఎప్పుడైనా ఏ ఫంక్షన్లోనైనా పిలిచామా? కానీ ఇక మీదట మన జీవితంలో జరిగే కార్యాలలో పునరుద్ధానములో మనం పాలు పొందాలి అని అంటే మనకు తిరిగి సహాయము చేయలేని వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. సహాయం చేయాలి ప్రియులారా. సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు తెలిసిన ఒక సహోదరి ఇబ్బందికరంగా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడండి, నేను నా ఆలోచనలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి, అప్పుడు పాస్టర్ గారికి గౌరవేతనం అని ఇచ్చేది, అలాంటి డబ్బంతా తీసి మా ఆ బిడ్డ బాగుండి ఇంటికి వస్తే చాలు అని చెప్పేసి ఇచ్చాను నేను. ఆ కొంతకాలం అయిపోయింది. ఆ సహోదరి ఏం చేసింది అని అంటే, తన మనసులో కుచ్చుకుంటూ ఉంది నాతోనింది, మీరు సేవకులు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది, దయచేసి తీసుకో. లేదు నేను వద్దంటే వద్దు, అలాగైతే నేను మీ దగ్గరికి రాను అన్నాను. కానీ ఆ బిడ్డ అనింది, లేదు నేను కష్టపడుతున్నాను, తిరిగి నాకు దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చాడు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మీకు సహాయం లేదు కదా, ఇదిగో ఇది సహకారిగా ఉంచుకోనండి. దేవునందు ప్రియమైన వారలారా, మాలాంటి సేవకులకే మీరు సహాయం చేస్తున్నప్పుడు మేము తిరిగి చేయలేకపోయినా మీకు దీవెన కలుగుతాయని మీరు విశ్వసిస్తే, ఇంకా పీదలైన వారు, బలహీనులైన వారు, ఎప్పుడు కూడా మీ దరిదాపుల్లో నిలబడలేని వారికే మీరు సహాయం చేశారు అంటే, పునరుద్ధానమందు ఆ ప్రభువుతో పాటుగా మీకేముంటుంది? పాలు ఉంటుంది, పాలు ఉంటుంది. అవును ప్రియులారా, మనం చేయాల్సింది అదే. నేను అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, ఒక గిడియోన్స్ వచ్చారా బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి, మనం చేయలేం, వాళ్ళు మనకేం ఇవ్వరు. ఇంకా మనము ఒక్కొక్క బైబిల్ 50 రూపాయలని కొనండి, మీరే పంచండి అని ఇస్తాం. వాళ్ళు మనకేమని ఇస్తారా? మనకేమి ఇవ్వరు. మన ఇంట్లో ఒక 4 ఉన్నారు, 4 కలిపి ఒక 200 ఇద్దాం అని చెప్పేసినప్పుడు మీరు మంచి మనస్సుతో అందరూ తెచ్చిస్తారు చూడండి. ఇలాంటి సహాయము తిరిగి మీకు రానిది ఏదైతే మీరు చేస్తారో, ఏదైనా అవన్నీ కూడా, అంటే మీ ఇంట్లో పని చేయించుకొని సహాయం ఇచ్చేది కాదు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, పని చేశారంటే పనివాడు జీతానికి పాత్రుడు. పని చేయించుకుంటే గుడ్డలు పెట్టినామన్నా, పని చేయించుకుంటే అన్నం పెట్టినా, నో, ఇక్కడ అది కాదు ఆయన చెప్పింది. వారు పని చేసిన తర్వాత తినడానికి అర్హులే, కానీ నీ దగ్గర ఏ పని చేయకోకుండా నీ ద్వారా వృధాగా సహాయం పొందడానికి వారు యోగ్యులైతే, దానివల్ల నా దేవుడు అన్నాడు, 14 వచనం చూద్దామా, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు, బాబా ఎంత మంచి మాట అండి, నీకు మరలా ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ధన్యుడవు అంటే అదృష్టవంతుడవు. నీకు ఇవ్వడానికి లేదు వాళ్ళ దగ్గర, ధన్యుడవు. అప్పుడు నీతిమంతుల పునరుత్థానం అనేది ఒకటి ఉంది చూడు, ఆ పునరుద్ధానములో నీకేం కలుగుతుంది? పాలు కలుగుతుంది. యేసుప్రభు అంటాడట తీర్పు దినాన, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారన్నాడట. మేము ఇప్పుడు పెట్టాం ప్రభువా? నేను దిగంబరనే ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. ఎవరి బట్ట అయినా చినిగిపోయి ఉంటే, చినిగిపోయింది వేసుకున్నాడు చూడని నవ్వడం తెలుసు, కానీ మనకు చినిగిపోయిన వాడికి బట్టలు ఇవ్వడం మనకు తెలియదు. ఆకలిగొన్న వాడిని చూసి హేళన చేయడం మనకు తెలిసేమో, కానీ ఆకలి తీరవడం మనకు తెలీదు. కానీ దేవుడు అంటున్నాడండి,
నా పునరుద్ధాన పండుగ ఎవరు చేసుకోవాలో తెలుసా? సహాయము మరలా చేయలేని వారికి సహాయము చేస్తారు చూడు, వారు చేస్తే వారిని నేను నా జ్ఞాపకం చేసుకుంటాను అని. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ సొసైటీలో చాలా తెగలు ఉన్నాయి. అందులో ముస్లింలు, మహమ్మదీయులు అంటారు కదండి, వాళ్ళని మీరు చూడండి. వాళ్ళు కూడా జీవితంలో 1-2 పండుగలే చేస్తారు. కానీ విశేషం ఏంటో తెలుసా? ఆ రంజాన్ అనే శుభదినాన 10 రూపాయలు కానీ దానం చేయాలన్నటువంటి తపన లేకోకుండా ఏ ఒక్కడు నమాజుకు వెళ్ళడు. నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసావు, ఎన్ని ఈస్టర్లు చేసావు, ఎన్ని డ్రెస్సులు మార్చావు, ఎన్ని గోల్డ్ మార్చావు. ఏ రోజైనా ఒక తల్లి లేని బిడ్డకు తండ్రి బతికే ఉన్నాడు, అఫ్కోర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కొన సామర్థ్యం ఉండొచ్చు. అమ్మా, నువ్వు నా సోదరిగా నేను భావిస్తున్నాను. మనమంతా ఒకే మందిరంలో ఉన్నాం కదా. ఎందుకో నా బిడ్డలకు ఒక డ్రెస్ కొనేటప్పుడు నాకు వీడే గుర్తుకొచ్చాడు, ఇదే గుర్తుకొచ్చింది, తనకి ఇది బాగుంటుంది అని అంటే, మేమంత లేని వాళ్ళం అంటారా వాళ్ళు? వాళ్ళు ఏమనరు. ముందు నీకేం లేదు చెప్పండి, నీకేం లేదు, నీకు ఇచ్చే గుణం లేదు. పాత బట్టలు కూడా ఇవ్వను. ఆ మధ్య కరోనా టైంలోనో ఎప్పుడు అంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఒకసారి అడిగాను సంఘస్థులందరినీ, మీ పాత బట్టలు ఏంటంటే కుట్టని కూడా వీళ్ళని బట్టలు తెచ్చేసారా? ఇప్పుడు మామూలుగా పాత బట్టలు అంటే చినిగిపోయింది ఎందుకులే పక్కన పడతా, కుట్టనీకి కూడా వీళ్ళని బట్టలు తెచ్చి చచ్చికడ పడేసిపోయారు. ఇచ్చుకోమని అన్నాను, పాత బట్టలు ఇచ్చినాం మేమేం హుదూద్ తుఫాన్ వాళ్ళకి అన్నాడు. వాడు వేసుకుంటే ఒక పక్కన ఈ డ్రాయర్ వేసుకున్నాడు అనుకోండి, ఈ ప్యాంటు సగం పూర్తిగా చినిగిపోయింది. ఎట్లా వేసుకోవాడు అంటే మీ ఇంట్లో తరంగాన్ని తెచ్చి ఆడ పడేసిపోయామన్నమాట. దేవునిందు ప్రియమైన వారలారా, ప్రతిదీ కూడానండి దేవుని సన్నిధానములో రాయబడి ఉంటుంది ప్రియులారా. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.